భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఓపెన్ కాస్ట్ విస్తీర్ణం కోసం భూసేకరణ చేస్తున్నారు అధికారులు. ఎకరాకు 18 లక్షలు R&R ప్యాకేజీ ఇస్తామని తెలిపారు. ఎకరాకు 20 లక్షలు R&R ప్యాకేజీ సింగరేణిలో ఉద్యోగం కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కొమ్ముగూడెంలో గ్రామ సభ నిర్వహించగా మరోసారి ఏర్పాట్లు చేస్తామని అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. 5 ఎకరాలు 10 ఎకరాలు ఇట్లా తీసుకోవటం ఇక మీకేమి లేదు. ఒక 2 లక్షలు ఇక మల్లెపల్లి పోయిందంటే 2,50,000 కట్టించారు. ఇండ్లు అన్నారు, వాకిళ్ళు అన్నారు. ఇచ్చిన తీసుకున్న వాళ్ళే అలో లక్షనే అంటారు. ఆ ఇచ్చిన డబ్బులన్నీ వాళ్ళు తాగి ఆగం చేసుకుంటారు. మరేంటి పరిస్థితి? ఆ రోజులలో పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇలా భూములు కొట్టుకున్నారు. మరి ఇప్పుడు 4 తరాలు అయితేనే మాకు ఇప్పుడు అది కావాలి. మీకే పట్టా లేదంటారు. మరి ఆ గవర్నమెంట్ ఇవన్నీ పట్టాలు మాకు ఎక్కడి నుంచి వచ్చినాయి? గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలు బట్టి మాకు 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు బట్టి పట్టాలు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మేము ఇక్కడ 10 ఎకరాలకి పోనిచ్చి 5 లక్షలకి 10 లక్షలు ఇస్తే మేము ఎటెళ్ళి కొనుక్కోవాలండి? కోట్లు పెట్టి. మా సంపాదన ఎంత అండి? ఒకసారి చూడండి. మా సంపాదన ఎంత, మా జీవితాలు ఎంత, మా పిల్లలేంటి, మా తండ్రుల కాలం కాడ నుంచి చేసుకుంటున్నాం మేము ఆ భూముల్ని. 3-4 తరాల నుంచి ఆ భూమి మీద మేము ఆధారపడుతున్నామండి. మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరికి వాళ్ళే 10 ఎకరాలు అన్నారు. ఇవాళ గ్రామ సభలో 45 ఎకరాలు అంటున్నారు. వాళ్ళని డివైడ్ చేశారు. ఇంకొక 4 రోజులైనాక ఇంకొక 10 ఎకరాలు అంటారు. అట్లా డివైడ్ చేసి తీసుకుంటున్నారండి. కొంచెం దయచేసి మీకు దయించి మా భూముల జోలికి రావాలంటే మా పిల్లలకి ఏదన్నా ఒకటి, మాకేదన్నా ఒకటి ఆధారవి చూపించి మా భూములకు జోలికి రావాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు ఎటువంటి సమాచారం, పూర్తి సమాచారం లేకుండా అసంపూర్తి సమాచారంతో గ్రామ సభకు హాజరై మీకు భూములు ఇవ్వండి, మీకు తగిన ప్యాకేజ్ ఇస్తాం, అలాగే భూమికి నష్టపరిహారిస్తాం అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నుండి ఎవరైతే భూములు కొలుపుతున్న రైతులు వారి భూములు ఇవ్వడానికి ఈ ఆమోదం తెలపట్లేదు. అభివృద్ధికి సాగరిస్తాం కానీ, ప్రభుత్వ అభివృద్ధికి సాగరిస్తాం కానీ, మేము భూములు ఇస్తాం కానీ మాకు ఏదైతే ప్యాకేజ్ ఇస్తారో అది పూర్తి సమాచారంతో రమ్మని తెలియజేయడం జరిగింది. వారు కూడా మళ్ళీ వచ్చే గ్రామ సభకి పూర్తి సమాచారంతో వస్తామని చెప్పారు. ఈరోజు ఇక్కడ భూమి తీసుకోవడం ఇది మొదటిసారి కాదు, ఇది రెండోసారి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అభివృద్ధి చేస్తాం అనేసి చెప్పడం తప్ప ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి లేదని ఇక్కడ ఉండే ప్రజలు అధికారులకు తెలియజేయడం జరిగింది. దానికి కూడా వాళ్ళు పూర్తి చర్యలు